ఈద్ ఉదయం ఒక చిన్న భారతీయ గ్రామంలో మెల్లగా మొదలవుతుంది. మట్టిదారులపై కొత్త బట్టలు వేసుకున్న పిల్లలు నవ్వుతూ నడుస్తున్నారు. వారి చేతుల్లో చిన్న నాణేలు, కళ్లల్లో పెద్ద కలలు. ఆ గుంపులో హమీద్ అనే చిన్నారి కూడా ఉన్నాడు. సాధారణ బట్టలు, నిశ్శబ్ద నడక, కాని హృదయంలో అపారమైన ప్రేమ. తల్లిదండ్రులు లేని అతనికి నానమ్మే ప్రపంచం. ఈద్గా మైదానానికి చేరుకున్నాక అక్కడ రంగుల ప్రపంచం కనిపిస్తుంది. బొమ్మల దుకాణాలు, తీపి వాసనలు, ఊగిసలాటలు, పిల్లల హర్షధ్వానాలు. అందరూ ఆనందంగా తీపిలు, బొమ్మలు, ఆటబొమ్మలు కొనుగోలు చేస్తుంటే హమీద్ మాత్రం ఒక మూల ఆగి ఆలోచిస్తాడు. తన చేతిలో ఉన్న కొద్దిపాటి నాణేలు చూస్తూ అతని మనసులో తన నానమ్మ ముఖం మెదులుతుంది. మంటల దగ్గర చపాతీలు చేసేప్పుడు ఆమె చేతులు కాలిపోతూ బాధను దాచుకుంటూ అతనికి భోజనం పెడుతున్న దృశ్యం. ఆ జ్ఞాపకం అతని మనసును కదిలిస్తుంది. క్షణంపాటు తీపిలవైపు చూసినా హమీద్ నిర్ణయం తీసుకుంటాడు. అతను బొమ్మలు కాదు, తీపిలు కాదు, ఒక ఇనుప పిడికిల్ని కొనుగోలు చేస్తాడు. చుట్టూ ఉన్న పిల్లలు నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. కాని హమీద్ ముఖంలో గర్వంతో కూడిన ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే అతని నిర్ణయం ప్రేమతో నిండింది. సాయంత్రం సూర్యాస్తమయం వేళ హమీద్ ఇంటికి చేరుకుంటాడు. ఒక చిన్న మట్టి ఇల్లు, లోపల నానమ్మ. అతను మెల్లగా ఆమె చేతిలో పిడికిల్ని పెడతాడు. మొదట ఆమె ఆశ్చర్యపోతుంది. తర్వాత కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ పిడికిలి ఇనుపది కాదు, అది హమీద్ హృదయం. దీపం వెలుగులో నానమ్మ ముఖంలో భావోద్వేగం మెరుస్తుంది. హమీద్ పక్కన నిలబడి మౌరంగా నవ్వుతాడు. ఆ క్షణంలో ఈద్ ఆనందం సంపూర్ణమవుతుంది. ఈ కథ మనకు నేర్పేదొక్కటే: నిజమైన సంపద డబ్బులో కాదు, త్యాగంలో ఉంటుంది. నిజమైన ఆనందం మనకోసం కాదు, మన వాళ్లకోసం చేసే నిస్వార్థమైన ప్రేమలోనే ఉంటుంది.